పాత మూడ్లోకి బీఆర్ఎస్ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చే పనిలో గులాబీ బాస్ సెంటిమెంటును ఎత్తుకున్న బీఆర్ఎస్ మెదక్ సభలో తెలంగాణ అమరుల నినాదాలు మారుమోగిన తెలంగాణ ఉద్యమ పాటలు బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే యత్నం తెరపైకి తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తా ఉన్నారు మళ్ళా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్క బోర్లా పడింది 10 ఏళ్లు అరాచకత్వంతో విసిగిపోయిన ప్రజలు ఇటు బీఆర్ఎస్ ను అటు కేసీఆర్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కనిపించడం లేదు దీంతో కేసీఆర్ కాక మరో కొత్త డ్రామాకు తెరతీశాడు ప్రజల్లో తనపై ఉన్న వ్యతిరేకతను దూరం చేసుకునేందుకు బీఆర్ఎస్ ను మెల్లగా పాత మూడ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి బీఆర్ఎస్ మళ్ళీ తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుందా తెలంగాణ అస్తిత్వంతోనే పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ వెళ్లే ప్రయత్నం చేస్తుందా తెలంగాణ వాదమే తమకు శ్రీరామ రక్షగా బీఆర్ఎస్ భావిస్తోందా గతంలో తమది జాతీయ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ మరోసారి ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకురావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని సుల్తాన్పూర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో ఈ అంశం చాలా స్పష్టంగా కనిపించింది బీఆర్ఎస్ ను కాస్త టీఆర్ఎస్ గా మారుస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే సుల్తాన్పూర్ ఎన్నికల సభలో తెలంగాణ అమరవీరుల ప్రస్తావనను తెరపైకి తెచ్చారు అమరవీరులకు జోహార్లు జై తెలంగాణ నినాదాలను మారుమోగించే ప్రయత్నం చేశారు దీనికి తోడు ఇన్నాళ్ళు కేసీఆర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా సాగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది 10 ఏళ్ల పాటు పెద్ద దొర కేసీఆర్ మీద ఆటాపాట సాగిన సంగతి తెలిసిందే ఇప్పుడు మాత్రం తెలంగాణ ఉద్యమ సమయంలో మారుమోగిన తెలంగాణ పాటలను మెదక్ సభలో ప్రధానంగా ఉపయోగించారనే చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే కాక డిమోషన్ అయి మళ్ళీ కిందకు వచ్చిండు అంతే వచ్చి ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజన్నో పాటలు ఇవే మళ్ళీ పాత పాటలు అప్పుడేమో కాక ఒక్కడే బాపు ఒక్కడే అనేది మొన్నటి దాక్కుండే ఇప్పుడు వెనక లేదు మనం అంతా అని ఇప్పుడు తెలంగాణ జాతి ప్రేత